అంటే మాధవరెడ్డి గారి యొక్క హత్య వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేది పెద్ద ఎత్తున అప్పుడు కూడా బాగానే అది చాలా ఇష్యూ అయింది. సో నిజంగా దాని వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అనేది కూడా కొంతమంది నమ్మగలిగే స్థాయిలో వెళ్ళింది ఆ అంశం. అంటే దానికి కారణం ఏంటంటే నేను నమ్మను, ఎందుకంటే నాకు ఫిజికల్గా నేను మీకు అది చెప్తున్నా. ఒకవేళ మర్డర్ చేసిన వాళ్ళు, ఆ హత్య చేసిన వాళ్ళు, ల్యాండ్ బ్లేస్ చేసిన వాళ్ళు నక్సలైట్లు కాకపోతే వాళ్ళు డెఫినెట్గా ఏమంటారంటే ఈ హత్యతో మాకు సంబంధం లేదంటారు. తెల్లారి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది ఏమనంటే మాధవరెడ్డి గారిని చంపింది మేమే అని. అది వాళ్ళ క్యారెక్టర్. చేస్తే చేసామంటారు, లేదా మాకు సంబంధం లేదంటారు. వాళ్ళు చేశారు. అది చంద్రబాబు గారు ఎట్లా ప్రభావితం చేస్తాడు పీడబ్ల్యూడీ నక్సలైట్లని? అసలు ఆయనే అలిపిరి దగ్గర ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో సాగు బతుకుల నుంచి బయటపడ్డాడు. ఆయనకి సంబంధం ఉంటే ఈయననేది బ్లాస్ట్ చేయరు కదా. సో ఐ డోంట్ బిలీవ్ అది కరెక్ట్ కాదు. ఆయన మీద ఆ బ్లేమ్ ఉన్నమాట వాస్తవం. ఎందుకు వచ్చింది బ్లేమ్ అంటే సొంత అన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు ఇదంతా మా తమ్ముడిని మాధవరెడ్డి గారు కాబోయే రోజుల్లో సీఎం అవుతాడనే కోపంతో ఈయనను ఎలిమినేట్ చేశాడు, ఎలిమినేట్ మాధవరెడ్డిని అని ఆయన అలిగేషన్, ఎలిమినేట్ కృష్ణారెడ్డి. మేము ఎప్పుడు కూడా ఆ అలిగేషన్ సపోర్ట్ చేయలేదు. తర్వాత కాలంలో ఉమామాధవరెడ్డి గారిని ఆయన పాపం క్యాబినెట్లో తీసుకున్నాడు, క్యాబినెట్ మంత్రిగా. నన్నే ఉమామాధవరెడ్డి గారు కూడా మంత్రి అయ్యారు కదా, నన్ను పిలిచి చెప్పాడు. ఎంబీ రెడ్డి గారిని వారి వియంకులు వాళ్ళ అబ్బాయికే ఈ మధ్యకాల పాపం చనిపోయాడు గౌతమ్. సృజన అని ఆయన పెద్ద కూతుర్ని వారికే ఇచ్చారు. సో ఆ ఎంబీ రెడ్డి మన దగ్గర కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఉన్నాడు డిపార్ట్మెంట్లో. వారిని నన్ను ఇద్దరం పోయాం. ఎందుకంటే 6 months అయింది గ్యాప్ వచ్చి, చనిపోయిన తర్వాత 6 నెలల గ్యాప్. అప్పుడు మేము కలిసినప్పుడు వెంటనే ఏమన్నాడు, దిలీప్ నువ్వు కంటిన్యూగా, నేను పిఎస్గా నువ్వు ఉండు, స్టాఫ్ ఎవరు పోవడానికి వీలేదు, ఏ పద్ధతిలో మంత్రికి ఉన్న సౌకర్యాలని మేడంకు ఉంటాయి, అతి త్వరలో మేడం నేను మినిస్టర్ చేస్తున్నా అన్నాడు. చేయలే, మేము కంటిన్యూ అవుతున్నాం. జియో ఇచ్చి పడేశారు. సేమ్ అదే బిల్డింగు, అదే స్టాఫ్. ఆమె ఎమ్మెల్యేగా ఉండి అంటే వెంటనే బై ఎలక్షన్స్లో అద్భుతమైన విధానం ఆమె ఇష్టం లేకుండే నేను కాంటెస్ట్ చేయనందా. మేమందరం బతిలాడాం, మేడం ఉత్తగా కూర్చోండి, సారు పేర్లో పెట్టండి, ఆయన చేసిన కార్యాలు అసంపూర్తిగా ఉన్నాయి, నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ కోసం మీరు పబ్లిక్ లైఫ్లో రావాలంటే ఆమె చాలా ఇష్టంగా వచ్చింది. వస్తాడు కూర్చోబెట్టి 44,000 మేడాటితో, సార్ కంటే ఎక్కువ మేడతో గెలిచింది. అంటే సింపతి కదా. అట్లాంటి ఆమెను వెంటనే చేస్తారనుకుంటే చేయలే. నాకే చెప్పాడు కంటిన్యూ అయ్యాము. జీవో వచ్చింది. నేను వెళ్ళిపోదా అనుకున్నవాడిని. మరి ఆమె రాజకీయాల కొత్త, నాకు కొత్త బాధ్యత, మీ సహాయ సహకారాలు కావాల్సిందే. మరి నేను ఫ్యామిలీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ నేను కంటిన్యూ కావాలి. సో మేడంకి మేము సహాయ సహకారాలు ఇస్తూ ఊరికనే కూర్చున్నాడు. 6 నెలలు పనే లేదు మాకు. ఎమ్మెల్యేకి ఏముంటుంది, ఆమెతో టూర్ తిరగడం, ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ సమస్య ఏంటి, ఎవరు సార్కి ఇంపార్టెంట్, ఏ సమస్యలు ఎట్లుంటాయి, ఎట్లా సాల్వ్ చేయాలా, ఎవరికి మంత్రులకు లెటర్స్ రాయాలి, ఇదంతా పని చేసుకుంటూ 6 నెలలు కూర్చున్నాం. తర్వాత ఎంబీ రెడ్డి గారిని మడపోయాం. సరే ఏంటి సార్ మీరు మేడంని ఇట్లా మంత్రి చేస్తానని చేయాలంటే నేను కూడా పోయా డైరెక్ట్ సీఎం గారికి. పోతే అరే నేను కొంత కారణాల వల్ల ఆలస్యమైంది, రేపే ప్రమాణ స్వీకారం రేపే అన్నాడు. ఒక్క మంత్రే మాధవరెడ్డి స్వేరింగ్ ఇన్ చేసింది. అప్పుడు 6 months మాధవరెడ్డి గారు చనిపోయినాక. అప్పుడు నేను మళ్ళా ప్రైవేట్ సెక్రటరీగా ఫ్రెష్ ఆర్డర్స్ కంటిన్యూ చేస్తే ఆమెతో ఇంకా 3.5 ఏళ్ళు నేను కొనసాగాను. అట్లా ఒక అద్భుతమైన అవకాశం. మాధవరెడ్డి గారి గురించి చెప్తున్నాం కాబట్టి నాకు ఆయన హెల్త్లో, హోమ్లో, ఆ తర్వాత పంచాయతీరాజ్ 17,000 ఫైళ్ళు చూపించారండి. 17,000 ఫైళ్ళు, 70,000 ఫైల్స్లో ఒక్కనాడు కూడా వీడోవాడు మనకన్నా డబ్బులు ఇస్తాడా అని అడగా. నేను చెప్పాలా, ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క మెరిట్ని బట్టి సంతకాలు పెట్టి పంపడమే తప్ప ఆయన ఒక్కనాడు ₹1 తీసుకోలేదండి. అట్లాంటి హానెస్ట్ మ్యాన్. నేను నేర్చుకున్నాం అసలు.